ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఫిబ్రవరి మంత్ లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ గా ఉందా, కంప్లీట్ గా బాగుందా, ఎలా ఉంటుంది? అయితే దానికి ముందు కొంచెం అసలు జ్యోతిష శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి, దీన్ని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు, ఓకే, దానికి ఒక రీజన్ ఉండాలి కదండి. ఇది భగవత్ స్వరూపం, దివ్యమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట. జ్యోతిషం ఎవరు గౌరవించినా, జ్యోతిష శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రంలో పేర్కొన్నారండి. అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తే, అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి. ఫలం కానివ్వండి, లేదంటే పొలాలు కానివ్వండి, లేకుంటే కీర్తి ప్రదేశాలు, అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి. మనం చూస్తుంటుంటాం కదండి, 5 సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు. కారణం ఏమంటారండి, జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి. ఎందుకంటే వశిష్ఠ మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి, రాములు వారి దగ్గర గురువు అండి అనమాట. అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం, నమ్మటం, తర్వాత వినటం, అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి. అందుకని ఇది ఎందుకు అవసరం అంటే, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి. అది ఏ కంట్రీ కానీ, ఏ రిలీజియన్ కానీ, ఎవరైనా కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షం చుట్టే ఉంటుంది. ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు ద్వారా కనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష శాస్త్రం వివరించబడిందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకా చాలామందికి తెలవనేమంటేనండి, ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి, వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి. అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు, కిన్నెలు, కింపురుషులు అంటారు కదండి, సెమీ గాడ్స్, డాడ్స్ అండి, అలా భూత ప్రచారం మనకు తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ, కొన్ని వేల కోట్లు ఉంటాయి, అవి కూడా వింటూ ఉంటాయండి. వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి. అందుకని ఇలాంటి గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోనూ మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము. మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం, అలానే మీకు అదృష్టం. మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి, ఇది ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో, ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి. వండర్ఫుల్ సేయింగ్ అండి. మనం వృశ్చిక రాశి కనుక చూసుకుంటేనండి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో వస్తారండి. అంతేకాకుండా పేరు బలం కనుక ఎవరిదైనా కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను మనకి వృశ్చిక రాశి కిందే వస్తారండి. మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే కుంభరాశిలోకి సూర్యుడు 12వ తారీఖు వెళ్తున్నాడు, అదే కుంభరాశిలోకి బుధుడు కూడా 11వ తారీఖే వెళ్తున్నారండి. 11వ తారీఖు ఫిబ్రవరి 11 వెళ్తున్నారు అనమాట. అంతేకాకుండా శుక్రుడు వచ్చేటప్పటికి మే 31 వరకు మీనరాశిలో ఉంటారండి, ఉచ్చ స్థానంలో ఉంటారు. కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారండి జనవరి 21. వాళ్ళు 2 months అక్కడే ఉంటారండి. సో ఈ గ్రహాల యొక్క స్థితిని కనుక మనం కనుక చూసుకుంటే మనకి మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దీని ప్రకారం సమరీ వెరీ క్విక్గా మంత్ అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అందులో ఫస్ట్ సూర్యుడు మారక ముందు, మారిన తర్వాత కనుక చూసుకుంటే, మారక ముందు 3వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి లక్ష్మీ ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా భార్యదాత చక్కగా కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి శత్రువాదం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు కొన్నిసార్లు లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏమని చెప్తారంటే కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనప్రాప్తి చాలా చక్కగా ఉంటుంది. పుత్రులతోటి, భార్యతోటి చక్కగా ఎంజాయబుల్గా ఉంటారు. ఒక్క విషయంలో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, డేంజరస్ టు ద లైఫ్, మృతం అంటారు. ఇది కనుక జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 8th హౌస్లో కుజుడు ఉండటం వల్ల, కుజుడు 8th హౌస్లో ఏ గ్రహం ఉన్నా అంత మంచి చేయదండి. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉందండి. మనం ఇప్పుడు ప్లానెట్ వైజ్ ఎలా ఉందో మనం చూద్దాం. మనకి వీళ్ళకి సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల, 10th దృష్టితో చూడటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్గా ఉంటారండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా ఏదైనా కనుక అచీవ్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఎన్కాష్మెంట్ అయ్యి మెటీరియలైజ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది బెస్ట్ టైం అనుకోవాలి. అయితే 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, అంతఃక్లేశ, గృహం ఛిద్రం, సౌఖ్య హాని భోజనం, ప్రయాణ విఘ్నే మాప్నోచి, చతుర్థతే రవి సంయుతే. 4వ ఇంట్లోకి సవి ఉంటే ఏమవుతుందంటేనండి, మనస్సులో ఎక్కడో విచారం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ ఛిద్రం, ఇంటిలో భయం కలిపే అవకాశం, సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ
భార్యాపుత్రులతో చక్కగా ఉంటారు. ఆ విషయం ఏదో ఒక విషయం ఉంటుంది కానీ భయం కలిపేది, బట్ ఓవరాల్ బాగుంటారు. ఓకే. అయితే సౌఖ్య హాని మా భోజనం, ఇక్కడ ఏం చెప్తారంటే సుఖంగా లేకపోవటం, చక్కగా భోజనం చేయకపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇల్లు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అప్సెట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది న్యాచురల్ అండి జ్యోతిష శాస్త్రంలో. బయట హ్యాపీగా ఎక్కువగా ప్రొఫెషనల్ గా హ్యాపీగా ఉంటే ఇంట్లో ఉండము. అది 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 వయసు అనమాట. కొంతమంది వచ్చేటప్పుడు టిపికల్ గా భార్య బిడ్డలు హోమ్ చూసుకునే వాళ్ళకి అవుట్ సైడ్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉండదు అనమాట. సో అందుకని ప్రయాణ విఘ్నం ఆప్నది, ప్రయాణాలు గనక చేస్తే కొంచెం విఘ్నాలు కలుగుతూ తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక 60% సూర్యుడు వీళ్ళకి చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవాలి. మిగతా విషయంలో ఇంటి విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి కుజుడు కనుక మనం చూసుకుంటే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ అయిన వాతావరణాన్ని ఇస్తున్నారు. ఫస్ట్ వీళ్ళకి మంచి ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఎందుకంటే 11th house లో దృష్టి చూడటం వల్ల, 3వ ఇంట్లో దృష్టి ఉండటంలో శత్రువుల పైన ఆధిత్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని చేసినా కానీ ఎగ్దమ్ బిందాస్ పర్ఫెక్ట్ వెళ్ళిపోయి వర్క్ చేసుకునే ఒక సామర్థ్యత శక్తి అంతా ఉంటుంది. కానీ వీళ్ళకి 8th house లో కుజుడు ఉండటం వల్ల, ఈ కుజుడు కూడా వీళ్ళకి 2 months ఉంటారండి. ఫిబ్రవరి మార్చి వరకు 2 months ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది అంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాసః కార్యహాని స్యాత్ కసారోగ పీడనం, తర్వాత రుణనాశనం రుణచ్ఛేద అస్తమస్తే ధారాపుత్ర శుద్ధి అని చెప్పి బుధుడి కనుక 8th house లో ఉంటే ఏమవుతుంది, విదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే దేశాంతరాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉన్న పోజీ ప్లేస్ ని కానీ ఊరిని కానీ వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పనులు జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నిజంగా ఇవి జరుగుతున్నాయా లేదా కామెంట్ లో పెట్టాలండి. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అనేది. వృశ్చికం మీరు ఉన్నారు కాబట్టి కరెక్ట్ గా మీరు నాకు ఇందులో కామెంట్ డైరెక్ట్ గా చెప్పండి. నెక్స్ట్ రాశి ఫలాలు చూసుకుని ఎలా ఉంటుంది ఏంటి అనేది. తర్వాత అప్పులు వాళ్ళు కనుక ఇంతకుముందు అప్పులు కనుక చేస్తుంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది ఓవరాల్ గా కనుక మనకి కుజుడు వల్ల మనకి ఉండేది. అయితే వీళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు. 5th house లో ఉండి 11th house లో ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి చాలా చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నాడు. ఎలా అంటే దాసీ భృత్య జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య లాభ అభీష్టర సిద్ధి అని చెప్తారనమాట. పంచమస్తే భృగో గతి అని చెప్పేసి చెప్తారనమాట. పంచమలో కనుక శుక్రుడు ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటాం, దాసీ జనులతోటి, పరివారాలతోటి, ఎంప్లాయీస్ తోటి, సబార్డినేట్స్ తోటి చక్కగా కలిసి వాళ్ళకి కావాల్సిన వర్క్ అంతా చూపించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు మంచి భోజనం చేస్తారు. ధన లాభము ధాన్య లాభం ఉంటుంది. ఇష్ట ఆర్థ లాభము సుఖంగా ఉంటారు. అంతేకాకుండా 11th house లో దృష్టి ఉండటంతో లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా చాలా చక్కగా కోఆర్డినేషన్ చేసి మంచి మంచి గొప్ప పనులు చేస్తారు. అదేవిధంగా జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా మంచి అన్యోన్యత ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి పర్ఫెక్ట్ గా మంచి రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలండి. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో, నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుందండి. ముందు ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఫైనల్ గా దే ల్యాండెడ్ ఇన్ సక్సెస్. తర్వాత వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. భయంగా గొలిపే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. అయితే వీళ్ళకి 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉంటారు. భయము, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే జయప్రదంగాను, తర్వాత ఐశ్వర్యవంతంగాను, లాభప్రదంగాను, ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది. 2 విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వీళ్ళకి బంధనము, భయము, ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రెండోది భయం కూడా కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తే బాగుంటుంది. నక్షత్రం వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కార్యహాని బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వాళ్ళు తలపెట్టిన పనిని ఒకటి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్స్, విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా రాంగ్ డెసిషన్. బట్ ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళు ఇంపార్టెంట్ పనులు కనుక చేసుకునేటట్లయితే 1-2 సార్లు పెద్దవాళ్ళని సంప్రదించి, లేదంటే ఒక జ్యోతిష్కుని సంప్రదించి, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని సంప్రదించి వాళ్ళ చేత రివ్యూ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి 6th నుంచి 19th వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే.
సో డేట్ తో సహా ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ అన్ని నక్షత్ర వారికి కూడా ఎలాంటి రెమెడీస్ ని సూచిస్తారు సురేష్ గారు? ఫస్ట్ రెమెడీస్ అండి వీళ్ళకి జయప్రదంగా ఐశ్వర్యవంతంగా ఉందండి. ఇంకా గనక వీళ్ళకి ఏదైనా బాగా సక్సెస్ రావాలి, ఫారిన్ వెళ్ళాలి, లేదంటే ఇంకా ఏదైనా గనక కావాలి గనక అనుకుని అంటే వాళ్ళకి ఏమవుతుందంటేనండి ఇప్పుడిప్పుడే వాళ్ళు అర్ధాష్టమి నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళ చుట్టూ నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా కొత్త ఇప్పటిదాకా బాధపడిన వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుందామని, ఇప్పటిదాకా జాబ్ లేని ఆఫర్లు వస్తున్నాయని, ఇప్పటిదాకా ధనం లేని వాళ్ళు ధనానికి సంబంధించి ఫోన్లు చేస్తుంటే రెస్పాండ్ అవుతున్నారు. ఇట్లా పాజిటివ్ న్యూస్లు రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నాకు చాలా మంది క్లయింట్స్ ఈ వృశ్చిక రాశి వాళ్ళు రిపీటెడ్ ఫోన్లు చేస్తూ నాకు టచ్ లో ఉంటారు అనమాట. అంటే వాళ్ళ మైండ్ సైకిల్ వాళ్ళ చుట్టూ ఉన్నది కూడా నాకు అప్డేట్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఆటోమేటిక్ ఫోన్ వచ్చేస్తుంది నాకు. అంత ముందు ఇంట్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నాళ్ళు ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నామండి, వాసు ఎలా ఉంటుంది అని ఫోన్ స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. ఇంతకుముందు పెళ్లిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయండి, మ్యాచెస్ చూస్తారా. ఇంతకుముందు ప్రాబ్లం ఏంటి, అసలు ఎవరు రావట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు నాకు ఎందుకు చేస్తున్నారంటే మ్యాచెస్ వస్తున్నాయండి, మ్యాచెస్ చూడండి చెప్పేసి వస్తున్నాం. అంటే నాకు హ్యాపీ అండి. పాపం మా క్లయింట్స్ ఎంతో బాధలు పడి వాళ్ళు ఒక పాజిటివ్ న్యూస్ లో వస్తుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. అలానే ఈ వృశ్చిక రాశి వాళ్ళు నిదానంగా మంచి దాంట్లో వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎవరైనా గనక జయప్రదంగా ఇంకా బాగుండాలనుకుంటే ఇది కూడా సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి వీళ్ళకి మనకి సూర్యుని గురికి సంబంధించి మనకి గోధుమలు 1 kg దానం చేస్తే చాలా బాగుంటుంది. గాయత్రి మంత్రాన్ని చాట్ చేస్తే చాలా బాగుంటుంది. ఉపనయనం చేసుకొని శ్రీకాళ సంధ్యావం చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఈ టైంలో కనుక చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ సూర్యుడు ఫేవరబుల్ గా ఉన్నారండి, ఇంకా బాగా చేస్తే ఇంకా ఫేవరబుల్ గా ఉంటారు. సో ఇది చేస్తే సూర్యుడికి సంబంధించి చాలా బాగుంటుంది. ఇంకా గనక ఎవరైనా జయం రావాలనుకుంటే వీళ్ళకి మనకేం చెప్తామంటేనండి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే పెద్ద ఇంకా ఏమన్నా అంబిషన్స్ అవన్నీ ఉంటాయి కదండి వాళ్ళకి, హై లెవెల్లో చేయాలనుకున్న వాళ్ళకి మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఇది కూడా ఆంజనేయ స్వామికి సంబంధించింది కాబట్టి కనిపించి కనపడన ఉన్న శత్రువులు బాధ ఉన్నా, విపరీతమైన దృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, ఏది ఉన్నా కానీ కొన్నిసార్లు జాతకం బాగుంటుందండి కానీ రిజల్ట్ రాదు. ఎందుకు వీళ్ళకి ఈ పాయింట్ చెప్తున్నానంటేనండి ఇప్పటిదాకా అర్ధాష్టమి వల్ల ఏళ్ళు బాధలు పడిన వాళ్ళు కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ కొంతమందికి రాలేదు అంటే ఈ గ్రహాలు స్థితి బాగున్నా, లేదంటే మధ్యలో వాళ్ళకి కొంచెం శత్రు బాధ ఎక్కువ, తర్వాత పీడలు దుష్టులు ఇవన్నీ ఉంటాయండి, తిట్లు శాపనార్థాలు, వీటితో లాక్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీన్ని కనుక కంప్లీట్ గా హోమం ద్వారా తీసేసుకుంటే కొత్తగా ఆపర్చునిటీస్ వచ్చి వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళకి బంధనము ధనలాభం బాగా చక్కగా ఉందండి. ఎవరైనా గనక బుధుని వాళ్ళ పట్ల సాఫ్ట్వేర్ కానివ్వండి, లేదంటే పబ్లిక్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, తర్వాత యాంకరింగ్ చేసేవాళ్ళు, మూవీలు, రైటర్స్, వీళ్ళంతా కనుక ఏదైనా విషయంలో సందిగ్ధత కనుక ఉంటే మనకి పెంజర్ల అని చెప్పేసి మనకి బెంగళూరు హైవే మీద హైదరాబాద్ నుంచి ఒక 30 km దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడ దర్శించుకొని అక్కడ టైం కనుక స్పెండ్ చేసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ కనుక ధ్యానం చేసుకోగలిగితే అనంత పద్మనాభ స్వామి యొక్క కృపా కటాక్ష తోటి ప్లస్ అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు, వాళ్ళకి ధన ప్రవాహం ప్లస్ ఈ వాళ్ళకున్న ఈ ఆటంకాలన్నీ తొలగిపోయి లైఫ్ లో ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి అక్కడికి విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకొకటి లాస్ట్ లో అండి, ఈ శుక్రుని యొక్క ప్రభావంతో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి లేడీస్ అయితే జెంట్స్ తో చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి. అలాగే జెంట్స్ కనుక అయితే లేడీస్ తో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతూ ఏదైనా వివాదం వచ్చినా కానీ దాన్ని ఎక్కువ ప్రొలాక్ చేయకుండా ఉంటే శుక్రవారాలు కొంచెం నియమంగా ఉంటే బాగుంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.